నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా చావా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. ఈ సినిమా ఇప్పుడు కొత్త వివాదానికి తెరతీసింది. మరాఠా యోధులు గానోజీ కన్హోజీ షిర్కే వారసులు తమ పూర్వీకుల గురించి తప్పుదోవ పట్టించేలా సన్నివేశాలు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన చావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. చావా కథలోని ఒక కీలకమైన ఘట్టంలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ విశ్వసనీయ మిత్రులైన గానోజీ కన్హోజీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో చేతులు కలిపి ఆయనకు ద్రోహం చేశారని చూపించారు. వారి వెన్నుపోటు కారణంగా మరాఠా పాలకుడి మరణానికి దారితీస్తుంది. ఈ సన్నివేశాలు వారి వారసులకు నచ్చలేదు, తమ కుటుంబాలపై ప్రభావం చూపుతుందని ఆరోపించారు. సినిమా విడుదలైన తర్వాత గానోజీ కన్హోజీ షిర్కేల 13వ వారసుడు లక్ష్మణ్ కాంత్ రాజే షిర్కే చారిత్రక వాస్తవాలను తప్పుగా చూపించారని తీవ్రంగా విమర్శించారు. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఫిబ్రవరి 20న షిర్కే కుటుంబం అధికారికంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్కి చిత్ర నిర్మాణ సంస్థకు నోటీసులు పంపింది. వివరణ ఇవ్వాలని, అవసరమైన దిద్దుబాట్లు చేయాలని కూడా వారు అందులో కోరారు. లక్ష్మణ్ ఉటేకర్ వ్యక్తిగతంగా గానోజీ కన్హోజీ షిర్కేల వారసులలో ఒకరైన భూషణ్ షిర్కేని సంప్రదించి వారి కుటుంబానికి ఏదైనా అనుకోకుండా బాధ కలిగించినందుకు క్షమాపణలు చెప్పారు. ఈ చిత్రంలో గానోజీ కన్హోజీల ఇంటి పేర్లు లేదా గ్రామ పేర్లను స్పష్టంగా ప్రస్తావించలేదని తేల్చి చెప్పారు. సినిమాలో ఇంటి పేరును చెప్పకుండా గానోజీ కన్హోజీ పేర్లను మాత్రమే ప్రస్తావించాము. వారు చెందిన గ్రామాన్ని బహిర్గతం చేయలేదని కూడా నిర్ధారించుకున్నాము. మా ఉద్దేశం షిర్కే కుటుంబం మనోభావాలను దెబ్బతీయడం కాదని లక్ష్మణ్ వివరించారు. చావా కారణంగా ఏదైనా అసౌకర్యానికి గురైతే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ చెప్పారు. సినిమా విడుదలకు ముందు కూడా చావాలోని సంభాజీ మహారాజ్ పాత్రకు సంబంధించిన డాన్స్ సీక్వెన్స్ వివాదాస్పదమైంది. ఆ సన్నివేశాలను తొలగిస్తామని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే సినిమాలో ఆ సన్నివేశాలు లేకుండా చూసుకున్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రేతో సమావేశం తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నానని లక్ష్మణ్ తెలిపారు. సంభాజీ మహారాజ్ లేయిం డాన్స్ చేసినట్లు చిత్రీకరించిన దృశ్యాలు తొలగించాలని నిర్ణయించుకున్నామని, చావా పుస్తకం హక్కులు మేం తీసుకున్నాం, అందులో ఉన్నదే చూపించే ప్రయత్నం చేశాం. లేయిం డాన్స్ మహారాష్ట్ర సంస్కృతిలో ఓ భాగం, కానీ సంభాజీ మహారాజ్ కంటే డాన్స్ మాకు పెద్ద విషయం కాదని లక్ష్మణ్ ఉటేకర్ అంతకుముందు చెప్పారు. చావా సినిమాకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రశంసలు కురిపించారు. ఇటీవల జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ చావా సినిమాను కొనియాడారు. చావా సినిమా గురించి ప్రస్తుతం అంతటా వినిపిస్తుందని మోదీ అన్నారు. దేశంలో మరాఠీ భాష చాలా గొప్ప సాహిత్యాన్ని అందించిందని మోదీ అన్నారు. మహారాష్ట్ర, ముంబై కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించిందని మోదీ ప్రశంసించారు.